హాయ్ వెల్కమ్ బ్యాక్ మ్యాథ్స్ నరేష్ ఈ క్లాస్ ఇవాళ డిప్లొమా సెకండ్ ఇయర్కి సంబంధించిన సెమిస్టర్ 3లోని M2కి సంబంధించిన డెఫినెట్ ఇంటిగ్రల్స్ అనే చాప్టర్లో నుంచి ఈ ప్రాబ్లమ్ని డిస్కస్ చేద్దాం. సో ఇలాంటి మోడల్స్ 10 మార్కులకి అడగడం జరుగుతుంది. మరి ఎలా చేయాలో ఒకసారి చూద్దాం. ఇక్కడ మనం ఇంటిగ్రేషన్ చేయాలంటే ఇక్కడ మిడిల్లో ప్లస్ అయినా ఉండాలి, మైనస్ అయినా ఉండాలి. అప్పుడు మాత్రమే ఇంటిగ్రేషన్ చేయగలుగుతాం. అయితే 2 టర్మ్స్ ప్రోడక్ట్లో ఉన్నాయి. కాస్ 5x ఇంటూ కాస్ 3x. మరి ఫస్ట్ సైన్ కాస్ ఉంటే 2 సైన్ ఏ కాస్ బి ఎలా ఉంటే సైన్ ఏ ప్లస్ బి ప్లస్ సైన్ ఏ మైనస్ బిగా రాసుకొని ఇంటిగ్రేషన్ చేసి లిమిట్స్ని సబ్స్టిట్యూట్ చేస్తాం. నెక్స్ట్ ఫస్ట్ కాస్ మళ్ళీ సైన్ ఉంటే సైన్ ఏ ప్లస్ బి మైనస్ సైన్ ఏ మైనస్ బి అనే ఫార్ములాని ఉపయోగించేస్తాం. అదేవిధంగా 2 టర్మ్స్ కాస్ట్లు ఉంటే కాస్ ఏ ప్లస్ బి ప్లస్ కాస్ ఏ మైనస్ బి అనే ఫార్ములాని ఉపయోగించి చేస్తాం. 2 సైన్ ఉంటే కాస్ ఏ మైనస్ బి మైనస్ కాస్ ఏ ప్లస్ బి ఫార్ములాని ఉపయోగించి చేస్తాను. ఇక్కడ చూడండి, ఇచ్చిన ప్రాబ్లమ్ని క్యాపిటల్ ఐ అనుకుంటున్నా. ఇంటెగ్రల్ 0 to π/4 కాస్ 5x ఇంటూ కాస్ 3x dx. ఓకే, మీరు గమనిస్తే చూడండి, ఈ ఫార్ములాని గుర్తుంచుకోవాలి. 2 కాస్ ఏ ఇంటూ కాస్ బి ఇలా ఉన్నప్పుడు కాస్ ఏ ప్లస్ బి ప్లస్ కాస్ ఏ మైనస్ బి అనే ఫార్ములాని ఉపయోగించి చేయాలి. 2 కాస్ ఏ ఇంటూ కాస్ బి ఇలా ఉంది, మనం ఇలా రాసుకోవచ్చు. చూడండి, ఇక్కడ మిడిల్లో ప్లస్. ఓకే, ఇంటిగ్రేషన్ చేయొచ్చు. అయితే ఇక్కడ 2 లేదు మన ప్రాబ్లంలో. 2తో మల్టిప్లై చేయాలి, డివైడ్ చేయాలి. అప్పుడు 2 కాస్ ఏ కాస్ బి. సో ఇలా ఉన్నప్పుడు ఇలా రాసుకుంటాం. ఓకే, ఎస్. సో క్యాపిటల్ ఐ ఈజ్ ఈక్వల్ టు 1/2 ఇంటూ 2. 2తో మల్టిప్లై చేశాను, అదేవిధంగా డివైడ్ చేస్తున్నాను. మళ్ళీ 2 క్యాన్సిలే. ఇంకా కాస్ 5x ఇంటూ కాస్ 3x ఇది ఇలానే రాయాలి. ఓకే, ఇప్పుడు అలా ఉంది చూడండి. ఏ అంటే 5x, బి అంటే 3x. సో క్యాపిటల్ ఐ విచ్ ఈజ్ ఈక్వల్ టు 1/2 ఇంటెగ్రల్ 0 to π/4 2 కాస్ ఏ ఇంటూ కాస్ బిని కాస్ ఏ ప్లస్ బి. ఏ అంటే 5x, బి అంటే 3x. కాస్ ఏ ప్లస్ బి ప్లస్ కాస్ ఏ మైనస్ బి అనే ఫార్ములాని ఉపయోగించాలి. ఏ అంటే 5x, బి అంటే 3x ఇంటూ పక్కనే dx. 5x ప్లస్ 3x అంటే 8x అవుతుంది. క్యాపిటల్ ఐ ఈజ్ ఈక్వల్ టు 1/2 ఇంటెగ్రల్ 0 to π/4 కాస్ 8x అవుతుంది. ప్లస్ 5x మైనస్ 3x అంటే 2x అవుతుంది. కాస్ 2x dx. ఓకే, ఇప్పుడు మనం ఇంటిగ్రేషన్ చేయాలి. ఓకే, కాస్ 8xకి ఇంటిగ్రేషన్ చేయాలి, అదేవిధంగా కాస్ 2xకి. సో ఇంటిగ్రేషన్ చేసేటప్పుడు లిమిట్స్ కూడా ఈ రెండిటికి వస్తాయి. లిమిట్స్ని కూడా మనం సపరేట్గా అప్లై చేయాలి. 1/2 ఇంటెగ్రల్ 0 to π/4 కాస్ 8x ఇంటూ dx ప్లస్ మళ్ళీ 0 to π/4 కాస్ 2x. ఈ ఇంటిగ్రేషన్ రెండిటికి అప్లై చేయాలి. ప్లస్ ఇంటెగ్రల్ 0 to π/4 కాస్ 2x dx. ఎస్, ఇప్పుడు మనం ఇంటిగ్రేషన్ చేసి లిమిట్స్ని సబ్స్టిట్యూట్ చేయాలి. మరి కాస్కి ఇంటిగ్రేషన్ సైన్ అవుతుంది, సైన్కి ఇంటిగ్రేషన్ మైనస్ కాస్ అవుతుంది. అగైన్ పుట్ ఎక్స్ కోఎఫిషియంట్ ఇన్ డినామినేటర్. ఎక్స్ కోఎఫిషియంట్ని డినామినేటర్లో వేయాలి, 8ని. అదే డిఫరెన్షియేషన్లో కాస్ 8xకి డిఫరెన్షియేషన్ మైనస్ సైన్ 8x, పుట్ ఎక్స్ కోఎఫిషియంట్ 8 దట్ ఈజ్ ఇన్ న్యూమరేటర్. అంటే డిఫరెన్షియేషన్లో న్యూమరేటర్లో వేస్తాం. సో అంటే న్యూమరేటర్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, సైన్ 2xకి డిఫరెన్షియేషన్ కాస్ 2x అవుతుంది. ఎక్స్ కోఎఫిషియంట్ ఇక్కడ వేయాలి. అదే ఇంటిగ్రేషన్లో ఇంటెగ్రల్ సైన్ 2x dx, సైన్కి ఇంటిగ్రేషన్ మైనస్ కాస్ 2x, పుట్ ఎక్స్ కోఎఫిషియంట్ ఇన్ డినామినేటర్. డినామినేటర్లో వేయాలి, ఇక్కడ ఏం లేదంటే న్యూమరేటర్లో వేయాలి, పక్కన వేయాలి, ఇంటూలో వేయాలి. అది ఎస్. ఇప్పుడు ఇంటిగ్రేషన్ ఫార్ములా రాస్తున్నాం.
సో క్యాపిటల్ I ఈజ్ ఈక్వల్ టు 1/2 ఇంటూ ఇక్కడ కాస్కి ఇంటిగ్రేషన్ ఏమొస్తుంది sin 8x అగైన్ 8x డిఫరెన్షియేషన్ 8 అది డినామినేటర్లు వేరు ఇంటిగ్రేషన్ చేసిన తర్వాత లిమిట్స్ని సబ్స్టిట్యూట్ చేయాలి 0 to π/4 మళ్ళీ ఇక్కడ cos 2x కి ఇంటిగ్రేషన్ ఏమవుతుంది సైన్ అవుతుంది అంటే సైన్ 2x అగైన్ పుట్ x కోఎఫిషియంట్ ఇన్ డినామినేటర్ ఓకే సో ఇంటిగ్రేషన్ చేసాం లిమిట్స్ని సబ్స్టిట్యూట్ చేయాలి ఎస్ ఇప్పుడు మనం ఇందులో అప్పర్ లిమిట్ లో x ప్లేస్లో ఫస్ట్ x ప్లేస్లో అప్పర్ లిమిట్ని సబ్స్టిట్యూట్ చేయాలి మైనస్ లోయర్ లిమిట్ మైనస్ ఆఫ్ x ప్లేస్లో 0 సబ్స్టిట్యూట్ చేయాలి ఓకే సో 1/2 ఇంటూ చూడండి sin 8 x అంటే π/4 డివైడెడ్ బై 8 ఓకే అప్పర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేసా మైనస్ లోయర్ లిమిట్ అంటే x ప్లేస్లో 0ని సబ్స్టిట్యూట్ చేయండి sin 8 ఇంటూ 0 డివైడెడ్ బై 8 అంటే sin 8 ఇంటూ 0 అంటే sin 0 0 cos 0 1 అవుతుంది ప్లస్ మళ్ళీ ఇక్కడ కూడా మనం అప్పర్ లిమిట్లో x ప్లేస్లో π/4ని సబ్స్టిట్యూట్ చేయాలి 2 ఇంటూ π/4 డివైడెడ్ బై 2 అప్పర్ లిమిట్ అయింది మైనస్ లోయర్ లిమిట్ ఇప్పుడు x ప్లేస్లో 0ని సబ్స్టిట్యూట్ చేస్తున్నాను sin 2 ఇంటూ 0 డివైడెడ్ బై 2 సో విచ్ ఈజ్ ఈక్వల్ టు 1/2 ఇంటూ ఎస్ ఇప్పుడు 4 1s 4 2 టైమ్స్ ఇంకా మిగిలింది ఏంటి sin 2π డివైడెడ్ బై 8 మైనస్ sin 0 ఇది 0 ఇంటూ 8 అంటే sin 0 డివైడెడ్ బై 8 ఓకే ప్లస్ ఇక్కడ మళ్ళీ 2 1s 2 టైమ్స్ క్యాన్సల్ sin π/2 డివైడెడ్ బై 2 మైనస్ sin 2 ఇంటూ 0 అంటే sin 0 డివైడెడ్ బై 2 ఎస్ మరి నెక్స్ట్ చూద్దాం సో విచ్ ఈజ్ ఈక్వల్ టు 1/2 చూడండి sin nπ ఫార్ములా గుర్తుంచుకోవాలి sin nπ ఎంత అంటే 0 అంటే n ప్లేస్లో 1 తీసుకోండి 1 ఇంటూ π 0 sin 2π n ప్లేస్లో 2 తీసుకోండి 0 అంటే n అనేది 1 కానీ 2 కానీ 3 కానీ ఏదైనా ఉండొచ్చు 0 దాని వాల్యూ ఓకే sin 2π 0 బై ఎనీథింగ్ 0ని మైనస్ sin 0 అంటే 0 బై 8 0 బై ఎనీథింగ్ మళ్ళీ 0నే ప్లస్ sin 90 అంటే 1 అవుతుంది బై 2 sin 90 1 అవుతుంది sin 0 0 అవుతుంది ఓకే గుర్తుంచుకోండి ఈ పాయింట్ని గుర్తుంచుకోవాలి sin 0 0 అవుతుంది అదేవిధంగా cos 0 1 sin 90 1 అవుతుంది cos 90 0 అవుతుంది కాబట్టి గమనించండి 1/2 మైనస్ sin 0 అంటే ఎంత 0 బై ఎనీథింగ్ 0 ఎస్ సో విచ్ ఈజ్ ఈక్వల్ టు 1/2 0 మైనస్ 0 అంటే 0ని ఇక్కడ 1/2 మైనస్ 0 అంటే 1/2 ఫైనల్గా 1/4 సో దేర్ ఫోర్ I అంటే ఏమనుకున్నాం మన ప్రాబ్లమ్ని 0 to π/4 cos 5x ఇంటూ cos 3x dx ఈజ్ ఈక్వల్ టు 1/4 ఎస్ ఇలా చేయాలి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో నచ్చితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి బాయ్